ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి కూర్చున్నారు ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీ మధ్యలో నూతన కార్యాలు చేయబోతా ఉన్నాను. ఒక గొప్ప నూతనమైన కార్యములు ప్రభు మన జీవితంలో జరిగించును గాక, ప్రభు మన సంఘంలో జరిగించును గాక. ఇంతవరకు కూడా చక్కగా చెప్పబడినటువంటి సాక్ష్యాలన్నింటిని బట్టి మన మధ్యలో ఉన్న సహోదరులు రూబెన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుచున్నది, ప్రార్థనలో తీవ్రవలసిందిగా కోరుచున్నాను. అత్యంత ప్రేమానమ్మకమైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఈ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగోనైనా ప్రభు, ఈ రోజు అంతట్లో మా కాచి కాబట్టి భద్రత విధానాన్ని బట్టి మీకు వేలాలి ఉన్నాము నాయన. ఇదిగోనైనా మీ అందరం కలిసి ఉదయకాల సమయంలో ఈ సన్నిధిలో కూడుకుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుండగా ప్రభు, మీ పరిశుద్ధాత్మ కుమ్మరించి మమ్మల్ని అందరూ ముక్తి తాపన కోరుచున్నాం ప్రభు. అలాగే తండ్రి ప్రభు, మీరు సమయంలో జీవితాన్ని చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి తలంచుకుంటూ మీరు సన్నిధిలోని గొప్పతనాన్ని వివరించి ఉన్నారు ప్రభు. ఎంతటి ధన్యత, ఎంతటి భాగ్యము తండ్రి. మీ యొక్క మేలు నా జీవితంలో చేసి అన్ని కూడా వివరించుకునే భాగ్యం నాకు కూడా ఇవ్వనటువంటి ప్రతి బిడ్డకు దయచేయమని కోరుచున్నాను ప్రభు. మీ జానవ గారిని బట్టి, అసిస్టుని బట్టి, అలాగే ఇంకా ఎన్నో విషయాలను బట్టి, సాక్ష్యాలను బట్టి ప్రార్థన వస్తుందండి. సాక్ష్యాలు విన్నారు ప్రభు. ఇంకా వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో చక్కటి మేలులు, ఎన్నో మేలు దయచేయమని, సహాయం చేయమని, మీ కృపా దీవెనలు సమస్తము దయచేయమని, జీవితాన్ని ప్రార్థన చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారని నా జరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని బతిలాడుతున్నాను తండ్రి. మంచిదండి. చక్కగా ప్రార్థించినటువంటి రోజులు గారిని ప్రభుత్వించిన గాక. సమయంలో మరి దైవజనులు రాజయ్య గారికి మరి వాక్య పరిచర్యకు సమయంలో జరుగుతుంది. మరి వస్తుంది అందరూ ఒకటి బిగ్గరగా చెప్పలు కొడుతూ జరుగుతుంది. పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ అయినటువంటి జాన్ బాబు గారికి వందనాలు. మరియు వారి కుమారులు, మరి దైవ సేవకులు ఐజక్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి నేను కొద్ది నిమిషాలు వాక్యాన్ని బోధిస్తాను. నేను ఎవరో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కొంతమంది గుర్తుపట్టి ఉండొచ్చు, నేను గుర్తుపట్టకపోవచ్చు. ఎవరో ప్రార్థన తీసుకోకండి. మరి చక్కని మాటలు ఇంతవరకు మనం విన్నాం. నాది సక్రీపల్లి మొక్కతోట అనే గ్రామము. నాకు ఒక చర్చ్ ఉంది. మరి నేను కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళి సేవ చేస్తాను. శంకరగుప్తం, కేశంపల్లి, చింతలమూరు, అలాగే సీతారాంపురం, నర్సాపురం, పాలకొల దగ్గర కుంటేరు, ఈ ప్రదేశాలన్నీ కూడా మరి నాకు ఆయా స్థలాలకు వెళ్ళి దేవుని సేవ చేస్తూ ఉంటాను. మరి 3 చర్చెస్ ఉన్నాయి. 3 చర్చెస్ అంటే ఒకటి మెయిన్ చర్చి సంగడిపల్లి మొక్కతోట, రెండవది నర్సాపురం, మూడవది శంకరగుప్తం. మరి నేను దేవుని సేవకి వచ్చి 25 సంవత్సరాలు అయిందండి. నేను మారు మనసు పొంది 31 సంవత్సరాలు పూర్తయింది.
దేవుడు కృప చేత నేను రక్షించబడ్డాను. మరి మీరు కూడా తప్పక పాస్టర్ గారు చెప్పినట్లుగా మారు మనసు అనేటువంటి లక్షణానుభవంలోకి మనం రావాలి. మారు మనసు అనేటువంటి లక్షణానుభవంలోకి వచ్చినప్పుడే మనకంటూ క్రీస్తులో ఒక సాక్ష్యం అనేది ఉంటుంది. మారు మనసు లేకపోతే సాక్ష్యం అనేది లేదు క్రైస్తవ్యానికి. సో ఈ సమయంలో నేను కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి నేను బోధిస్తాను. కొన్ని మాటలు మీరు వింటారని నేను ఆశిస్తున్నాను. ఈ గల్ఫ్ దేశాల్లో చాలా డబ్బులతో కూడిన పని. ఒక హాల్ రెంట్ తీసుకుంటే చాలా వేలు కట్టాలి. మరి నేను సమయాన్ని ఎక్కువ తీసుకోను, కానీ నేను త్వరగానే ముగిస్తాను. నాకు ఒక 25 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 25 నిమిషాల్లో నేను వాక్యం బోధించగలను, 10 నిమిషాలు కూడా వాక్యం బోధించగలను. కానీ ప్రజలకు అర్థమైందా లేదా, వాడికి గ్రహించలేదనేది ఏ సేవకుడైనా చూస్తాడు. ఈ సమయంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో యేసు అక్కడ నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. ఇంట్లో భోజనములకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండి ఉండేది. పరిసయ్యులను చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన మాట విని రోగులకి కానీ ఆరోగ్యం రాలేదు కనుక కనికరముని కోరుచున్నాను కానీ బలిని కోరను అనే వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోవాలని చెప్పారు. పరిశుద్ధులు వెంట చదవబడిన ఈ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నశించిపోచిన మమ్మలను, లోకంలో పడి చెడు తిరుగులాడుతున్న మమ్మలను, అపవిత్రతలో పొరలాడుచున్న మమ్మలను మీ అనాది సంకల్పం చేత నీ ప్రేమ చేతనైనా మమ్మల్ని వెతికి రక్షించుటకు మానవుడిగా శరీరధారిగా దేవుని అద్వితీయ కుమారుడిగా మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మా పాపముల కొరకు, మా అతిక్రమముల కొరకు, మా రోగముల కొరకు, మా దోషముల కొరకు నన్ను కొట్టబడి మరి దేవ మా కొరకు నైనా తండ్రి నైనా నువ్వు దేవ శిలువ మరణం పొంది మా కొరకు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినం పుత్రుడై తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై పరిశుద్ధాత్మగా మా కొరకు ఈ లోకానికి ప్రభు ఆదరణకర్తగా దిగి వచ్చిన ఆయన దేవ మమ్మల్ని వెతుకుతున్న గొప్ప దేవుడా, మమ్మల్ని రక్షిస్తున్న మా రక్షకుడు నీకు వందనాలు. ఈ దుబాయ్ దేశంలో బిడ్డలు కడుపు చేత పట్టుకుని బ్రతుకుదేవు కోసము నాయన కుటుంబాలను విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి, భర్తలు విడిచిపెట్టి, భార్యలు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి దేవ కుటుంబాన్ని విడిచిపెట్టి దేవ వారి ఇక్కడ పడుతున్న కష్టము శ్రమను చూస్తున్న దేవుడు నాయన ఎందుకొరకు ఈ దేశానికి వచ్చారో, దేని కొరకు వచ్చారో ప్రభువా వారు ఎల్లప్పుడూ గుర్తుంచుకునే కృప వారికి దయచేయండి. దేవ బిడ్డలకి మంచి ఆరోగ్యము దయచేయండి. ఈ భూమి మీద దేవ నీ కొరకు బ్రతికితే పరలోకములు మీరు మా కొరకు నిలబడతానని వాగ్దానం చేసిన దేవుడు నాయన. కనుక ఈ భూమి మీద నాయన నిన్ను దేవుడిగా, నిన్ను ప్రభువుగా, నిన్ను రక్షకుడిగా ఎవరు అంగీకరిస్తున్నారో వారికి నిత్యత్వంలో ప్రభువ దేవ నిత్యమైన ఆనందముగా మేము నమ్ముచున్నా. చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు పెట్టుకుంటున్నాము తండ్రి. వీళ్ళ చదవబడినటువంటి వాక్యము మరి పాపులను ప్రేమించడం, పాపుల్ని పిలవచ్చితంగా నీతిమంతులను పిలవరాలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పొందువారు యేసుక్రీస్తు కృప వలన నీతిమంతులుగా తీర్చబడి దేవుని పిల్లలుగా తీర్చబడతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో అసలు యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడు, దేని కొరకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు
దేవుని అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని పౌలు చెప్తా ఉన్నాడు. అసలు యేసుక్రీస్తు పాపముల కొరకు పాపుల కొరకు ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు పాపము అనేది మనం చూస్తున్నది కాదు. త్రాగుడు తాగే వాళ్ళని చూసి, వ్యభిచారం చేసే వాళ్ళని చూసి, సిగరెట్లు కాల్చే వాళ్ళని చూసి, నరహత్యలు చేసే వాళ్ళని చూసి, మరి లోకంలో మనందరం వాళ్ళని ఏమని పిలుస్తున్నామంటే పాపులని పిలుస్తున్నాం. మరి ఈరోజు ఒక మనిషికి పాపముగా కనబడే కార్యాలు, అబద్ధాలు, బూతులు, పాపము అనేది పాపముగా కనబడుతుంది. కానీ దేవుడు దాన్ని పాపముగా చూడలేదు. ఎందుకనంటే ఆయన అలా ఒకవేళ పాపులు అని ఒకవేళ ఆయన చూస్తే ఆయన పాపులతో స్నేహితుడిగా ఉండలేడు, పాపులను రక్షించడానికి వచ్చి ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయన గురించి దేవుని వాక్యంలో అనేక మాటలు మనం చూసినప్పుడు అసలు యేసు ప్రభు ఎవరిని పాపులు అన్నాడు, అది ఎవరిని పాపులు అన్నాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తే యోహాను రాసినటువంటి సువార్త పాపం అంటే ఏంటో చెప్తున్నాడు. ఆయన పాపము అనేది ఎలా ఉందో దేవుని వాక్యంలో చెప్తున్నాడు. 8వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. పాపం అంటే ఏంటి? త్రాగుడు, సిగరెట్లు, వ్యభిచారము, అబద్ధాలు, బూతులు, దొంగతనాలు, హత్యలు, అన్యాయాలు, ఇవే మనుషులు ఏమనుకుంటున్నారంటే పాపము అనుకుంటున్నారు. అది అందరిలోనూ ఉంది, ఎవ్వరూ లేరు. బైబిల్ చెప్తున్న నీతిమంతుడు అందరూ పాపం చేశారు. కాబట్టి నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు అని మనము తిట్టుకుంటాం, మనం మంచివారిగా పిలుచుకుంటాం, మనం మంచివారని చెప్పుకుంటా ఉంటాం. అసలు పాపం అంటే ఏంటి? మనం చదివాము, అవిశ్వాసమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 21వ వచనం, మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీరు మీ పాపములోనే ఉండి పాపములో ఉండి చనిపోతారు అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? వ్యభిచారంతో మాట్లాడుతున్నాడా? దొంగలతో మాట్లాడుతున్నాడా? అంతకంతో మాట్లాడుతున్నాడా? అబద్ధికులతో మాట్లాడుతున్నాడా? బూతులు మాట్లాడే వాళ్ళతో మాట్లాడుతున్నాడా అంటే కాదండి. ఎవరితో మాట్లాడుతున్నాడో మీరు దేవుని వాక్యాన్ని చదివినట్లయితే ఆయన శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ప్రధాన యాజకులతోనూ ప్రజల పెద్దలతోనూ బోధకులతో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్టు ఆయన ఎవరితో స్నానం చేస్తున్నాడండి? పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. మరి పాపులతో కలిసి ఆయన కూర్చుంటున్నాడు. మరి పాపులను పిలవచ్చుని నేను రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గల వారికి కాదు అంటున్నాడు. వారిని ఆయన పాపులు అంటలేదు. కానీ ఇక్కడ భక్తి పరులము, పరిశుద్ధులము, మేము ఏ పాపము చేయలేదనే వారిని దేవుడు ఏమన్నాడంటే మీరు పాపులు అంటాడు. ఇప్పుడు ఎవరు పాపులు? భక్తి చేస్తున్నామనుకునే వాళ్ళు పాపులా? పాపములో సిగరెట్లో, త్రాగుడు, వ్యభిచారము, అబద్ధాలు, బూతులాడే వాళ్ళు పాపులా? ఈరోజు లోకం ఏం చూస్తుందంటే పాపం అనేటువంటి ఒక కన్ను ఏం చూస్తుందంటే ఆ సినిమాలు చూసే వాళ్ళను, బూతులాడే వాళ్ళను, అబద్ధాలు ఆడే వాళ్ళను, వ్యభిచారించే వాళ్ళను, త్రాగుడు తాగే వాళ్ళను, సిగరెట్ కాల్చే వాళ్ళను చూసి వీళ్ళు పాపులు అంటున్నారు. అసలు యేసు ప్రభు దాన్ని పాపం అని అనలేదు. ఆయన ఏం పాపం అన్నాడు? ఆయన నేను ఆయనని మీరు నమ్మకపోయినట్లయితే
మీరు మీ పాపం నుండి చచ్చిపోతారన్నాడు. ఈయన ఎవరని నమ్మాలి? అసలు యేసుప్రభు ఎవరని నమ్మాలి? యేసుప్రభుని ఎందుకంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమని చదువుతున్నాం? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అసలు యేసుప్రభు ఎవరు? ఆదియందున్న వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యం. 14వ వచనం అంటున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని నేను వాక్యం చెప్తాను. ఆమె ఉన్న వాక్యము, దేవుని యొక్క ఉన్న వాక్యము, దేవుడైన వాక్యము, దేవుని యొక్క ఉన్న వాక్యము శరీరధారిగా వచ్చాడని నమ్మకపోతే అది పాపం. అంటే ఏమని నమ్మాలి ఇప్పుడు? దేవుని వాక్యంలో ఏమి నమ్మట్లేదు వాళ్ళు. దేవుని వాక్యం చెప్తుంది 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను. ఎవరు స్వకీయులు? ఆయన అంగీకరించిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు, యూదులు, మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముచున్నటువంటి వారు. అబ్రహాము మా దేవుడు, ఇస్సాకు మా దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నమ్ముతున్నట్టు ప్రజలతో చెప్తున్నాడు. ఆయన వారి స్వకీయులు. వారేమేం చేయలేదంటండి? ఆయన స్వకీయులకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేడు. అది అంటే ఆ వాళ్ళ మధ్యకి వచ్చాడు ఆయన, కానీ వాళ్ళు ఆయనని అంగీకరించలేదు. సరే, అన్యజనమైన మనకి దేవుడు కృప ద్వారా మనం ఆయన నమ్ముతున్నాం, ఆయన అంగీకరిస్తున్నాం. ఇక్కడ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపంలో నుండి మీరు చనిపోతారు అని చెప్తున్నాడు ఆయన. చూసారా? ఆయన అన్నాడు, నేను ఆయన మీరు నమ్మకపోతే మీరు మీ పాపం నుండి చచ్చిపోతారు అన్నాడు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నీకు ఎవరు అని ఆయన అడిగారు. ఏమడిగారండి ఆయన? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎవరో వారికి ఏం తెలిసిందో తెలియలేదండి. ఆయన ఎవరో వారికి తెలియదు కాబట్టి నువ్వెవరో అని ఆయన అడుగగా యేసు వారితో అంటున్నాడు, మొదటి నుండి నేను మీతో ఎవరినని చెప్పుచున్నానో వాడనే. నేను మొదటి నుంచి ఎవరినని చెప్తున్నానో వాడినే అంటున్నాడు. అసలు ఏమని చెప్తున్నాడు? అసలు యేసు ప్రభు ఎవరు? అసలు వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? అసలు వాళ్ళకి అర్థం కాకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, అసలు యేసు క్రీస్తు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థం కాకపోతే అదే పాపం. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు రక్షించబడతావు. అసలు యేసుక్రీస్తు మనిష దేవుడా? యేసుక్రీస్తు మనిష దేవుడా? యేసుక్రీస్తు రెండవ వాడ, మూడవ వాడ, మొదటి వాడ? ఆయన పెద్దోడా చిన్నోడా? ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి నేను వేసిన ప్రశ్నలు. ఆయన పెద్ద దేవుడా చిన్న దేవుడా? ఆయన మొదటోడా? ఆయన కంటే ముందు ఎవరైనా ఉన్నారా? ఆయన దేవుడా లేక మనిషా? ఇది తెలియదు ఈరోజు క్రైస్తవ లోకానికి.
ఇది తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఎవరంటే వ్యభిచారులు, హంతకులు. ఎందుకంటే శిలువ మీద దొంగ హంతకుడు యేసును చూసి ఇతడు నిజముగా నీతిమంతుడు, ఇతడు నిజముగా ఏ పాపము లేనివాడు. మనమైతే పాపములకు శిక్ష అనిపిస్తున్నాం, ఈయనైతే ఏ పాపము. ఆ శిలువ మీద దొంగ రక్షించబడ్డాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. భూమి మీద ఏ మంచి కార్యాలు చేయలేదు. ఎన్ని హత్యలు చేశాడో, ఎంతమంది జీవితాలు పాడు చేశాడో, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడో తెలియదు. కానీ ఒక్క కలువరి సిలువలో ఆ యేసును చూసి ఆయన నిజముగా రక్షకుడు నమ్మాడు. అదొకటి జరిపింది ఆయనకి. కానీ భూమి మీద ఉన్నటువంటి భక్తి పరులు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర విషకులు, ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు యేసు ప్రభువులు ఏమన్నారంటే దెయ్యమన్నారు. యేసు ప్రభువులు ఏమన్నారండి? దెయ్యమన్నారు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివారా? బాగానే. అసలు యేసు ప్రభుని ఈ ప్రధాన యాజకులు, ఈ ప్రజల పెద్దలు, ఈ బోధకులు అసలు యేసు ప్రభుని ఏమన్నారు? ఇతడు నిజముగా దేవుని కుమారుడు అన్నారా? ఈడు దెయ్యమన్నారా? మీరు బైబిల్ చదవండి, అలా చదవండి. బైబిల్ మీరు ఏంటంటే చెప్పేది వింటారు తప్ప మీరు చదవండి. యేసు ప్రభుని ఆనాటి బోధకులు, ఆనాటి ప్రసంగికులు, ఆనాటి ధర్మశాస్త్ర దేశకులు యేసు ప్రభుని వారు ప్రభు అని, దేవుడని, పవిత్రుడని నమ్మలేదు. ఎవరు నమ్మారు అని అంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు అని దొంగలు నమ్మారు, వ్యభిచారులు నమ్మారు, హంతకులు నమ్మారు. అందుకే ఈ రోజున తాగుడు తాగే వాళ్ళని చూసి, వ్యభిచారం చేసే వాళ్ళని చూసి, మోసగాళ్ళని చూసి, హంతకులను చూసి వీరు పాపులు అంటున్నారు. కానీ ఈ రోజు ఆయన వచ్చింది కూడా వారిని రక్షించడానికి. అందుకే వారు క్రీస్తు కొరకు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి వారు దేవుని సువార్త కొరకు వస్తున్నారు. ఆది నుండి బోధకులుగా, సేవకులుగా, ప్రసంగికులుగా, పెద్ద రెవరెండ్లుగా ఉన్న వాళ్ళు వీళ్ళు చూసి, వీళ్ళిచ్చే సాక్ష్యాలు చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఇలా ప్రసంగిస్తే ఎవడొస్తాడు, ఇలా చెప్తే ఎవరు వింటారు, ఇలా చెప్తే ఎవరు వస్తారు అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి పిల్లరా, యేసు వచ్చింది పాపులను రక్షించడానికి. సరే, నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మళ్ళా మత్తయి సువార్త దగ్గరికి మనం వెళ్దాం. 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన అద్దరునున్న గదరేయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడు నా మార్గమును వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాక మునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితు అని యేసుక్రీస్తుని ఏమన్నారండి వాళ్ళు? ఇదిగో దేవుని కుమారుడా అన్నాడు. ఎవరు? దెయ్యాలు అన్నాయి. మరి యేసు ప్రభువు మనుషులు ఏమన్నారు? యోహాను సువార్త చదివితే ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి ఒకసారి. యోహాను సువార్త దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి. వాళ్ళు ఏమన్నారు చూద్దాం. దేవుని వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయం. 8వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. మీకు అందులో మీకు చాలా మాటలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి, 47వ వచనం. 8వ అధ్యాయం 47వ వచనం. దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కాదు కనుకనే మీరు వినరని చెప్పారు. అందుకు యూదులు, నీవు సమరయుడును, దెయ్యం పట్టిన వాడును అని మేము చెప్పిన మాట సరియేనని ఆయనతో చెప్పగా, నేను దెయ్యం పట్టినోడు కాదు, నా తండ్రిని కనపరచువాడను, మీరు నన్ను యేసుక్రీస్తుని అవమానపరిచారా, గొప్ప చేశారా? అవమానపరిచారు. ఏమన్నారు? ఆయన్ని దెయ్యం పట్టినోడు అన్నారు, బయలుజూబు అన్నారు, దెయ్యాలకు అధిపతి అన్నారు. ఇంకా నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచూ తీర్పు తీర్చుకుంటాడు ఒకడు కలడు, ఒకడు నా మాట గైకొని ఎడల
వాడెన్నడూ మరణం పొందడం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఉత్తరం ఇచ్చింది. అందుకు యూదులు నువ్వు దెయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదాం. ఇప్పుడు వరకు ఏదో అనుకున్నాం కానీ నీకేం పట్టేసింది? ఇప్పుడు యేసు ప్రభువే వచ్చి మీకు బోధిస్తే మీరేమంటారు? మంచివాడు అంటారా, దయ్యం పట్టినవాడు అంటారా? చెప్పలేదు, అయిపోయిన టైం అది. మంచివాడు అంటారా, దయ్యం పట్టినవాడు అంటారా? ఖచ్చితంగా దెయ్యం పట్టినవాడు అంటారు. నన్ను బోడని మంది అన్నారు, ఈ ఒక్కడు అడిగి దెయ్యం పట్టేసి. ఎవరన్నారు తెలుసా? పెద్ద పెద్ద పాస్టర్లు అన్నారు. ఎందుకన్నాడో తెలుసా? నువ్వు ఎంతైనా ప్రసంగం చేయి, కానీ దేవుడు ఒక్కడని చెప్పొద్దు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఏకమై ఉన్నారు, ఒకరు లేకుండా ఒకరు లేరు. ఆయన త్రిత్వమై ఉన్నాడు, త్రియేక దేవుడై ఉన్నాడు, ముగ్గురు దేవుళ్ళు అని చెప్పాడు నాకు. అప్పుడు నేను బైబిల్ నమ్మను, బైబిల్ మూలాడేస్తాను. నేను ఎందుకు బైబిల్ మూలాడేస్తానంటే, ఎంతమంది దేవుళ్ళని కనవండి, ఎంతమంది దేవుళ్ళని చెప్పుకనవండి, నాకు యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. యేసుక్రీస్తు తప్ప నాకు వేరొక రక్షకుడు లేడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు, మృతుడైన వాడు, తిరిగి లేచినవాడు. నేనే అన్నవాడు, అల్ఫా ఒమేగా వాడు, ఆదియు అంతమైన వాడు. ఎవరు? అప్పుడు మీకు డౌట్ వచ్చేస్తుంది, అరే ఏంటి యేసుప్రభు దేవుడు అన్నాడు, ఇంకొక పెద్ద దేవుడు ఏమయ్యాడు, మూడో దేవుడు ఏమయ్యాడు? మనకు ముగ్గురు ఉన్నారు కదా దేవుళ్ళు. ముగ్గురు దేవుళ్ళు క్రైస్తవులకు ఉంటే గనక నశించిపోతారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? నీకు ఇద్దరుగా కనబడినా, ముగ్గురుగా కనబడినా, నీకు ఒక్కడే ఉన్నాడు. అబ్రాహాము దగ్గరికి ముగ్గురు మనుషులు వెళ్ళారు. అవునండి, వాళ్ళ పేర్లు ఏంటండి? అబ్రాహాము దగ్గరికి ముగ్గురు మనుషులు వెళ్ళారు కదా, సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు మధ్యాహ్నం వెళ్ళారు కదా. వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? చెప్పారు, తండ్రి, కుమారుడు. మరి బుద్ధిహీనమైన మాట కాదు అది. బైబిల్ ఒక మాట కలపకూడదు, ఒక మాట. ఎవడు చెప్పాడు నీకు తండ్రి ఒక తండ్రి ఒకడు, కుమారుడు ఒకడు? కానీ 19వ అధ్యాయం కాదు కదా, 18వ అధ్యాయం జరిగిన సంగతి. నా ప్రభువా అన్నాడు అక్కడ అబ్రహాము దగ్గర యెహోవా నిలిచిపోయాడు. ఆ ఇద్దరు దూతలు సొదొమ వైపు వెళ్ళారు. అక్కడ ఇద్దరు చూసిన లోతు ఏమంటున్నాడు? ప్రభువులారా అన్నాడు. ఆ ఇద్దరు దూతలు మనుషుల, దేవుళ్ళ? ఎందుకంటే బైబిల్లో చాలా మంది ఈ ఒక్కరోజు అన్నవాడికి దెయ్యం పట్టింది, అడిగేందుకు ఇచ్చారా బాబు టైం అంతా, ఆడు పిచ్చోడాడు, ఆడు యేసుప్రభు దేవుడు అంటాడు. యేసుప్రభు లేకపోతే ఇంకేమీ కూడా. అయితే నేను పౌలు అన్నాడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఇక దేనిని మీ ఎదుట నేను చెప్పట్లేదు, పుందులు గాక అన్నాడు. పౌలు చెప్పాడండి, మనకు అన్యజనులమైన మనకు అపోస్తుడు ఎవరంటే అపోస్తుడైన పౌలు అన్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త మేమైనను పరలోకంలో వచ్చిన దూతను ప్రకటించినట్లయితే వాడు శాపగ్రస్తుడు అన్నాడు. పౌలు బోధించిన బోధకి ఒక సున్నా పొల్లు కలిపిన వాడు శాపగ్రస్తుడు. అందుకే పౌలు అన్నాడు, పౌలులో పూర్తిగా దేవుని ఆత్మ దిగవచ్చు అన్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఎంతమంది కనబడ్డారు? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన పేరు క్రీస్తు యేసును నరుడు. అంటే దేవుడు శరీరధారిగా వచ్చాడని నమ్మాలి.
యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఎవరైతే నమ్ముతారో అది దేవుని సంబంధమైనది, ఎవరైతే దాన్ని నమ్మరో అది దేవుని సంబంధమైనది. ఎందుకంటే తండ్రిని కుమారుని ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలండి? తండ్రిని కుమారుని ఒప్పుకోవాలి. తండ్రి ఎవరు? యెహోవా. కుమారుడు ఎవరు? యేసు. ఇద్దరా ఒకరా? ఏమని నమ్మాలి? ఇప్పుడు ఒకడ నమ్మాలి. ఎలా నమ్మాలి? యేసు క్రీస్తు శరీరధారియే వచ్చేనని అంటే తండ్రిని నమ్ముతున్నారు పాత నిబంధనల యెహోవాను నమ్మేటువంటి యూదులు. కుమారుని నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వారు ఎన్నడూ వినలేదు. ఎందుకంటే ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఏంటంటే భూమి ఏంటంటే భూమి కింద నేల దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు, మీరు దానికి సాగిలపడకూడదు. నేనే యెహోవాను. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఎవరు? మోషే తృప్తి పడలేదు. పేరు చెప్పాడు. ఏం చెప్పన్నాడంటే యేసుప్రభు అన్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు. నేను ఏ సంగతిలో వారికి ఆజ్ఞాపించుతున్న వాటిని గైకొన్న వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉన్నాను అన్నాడు. ఉంటాను అన్నాడు. అక్కడ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కొత్త నిబంధనలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం అన్నాడు. పేరు చెప్పాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కాదయ్యా, పేరు చెప్పాడు. అప్పుడు పేరు చెప్పండి ఏమన్నాడు ఆయన? నేను ఉన్నవాడును అనువాడను నేను తెలియ చెప్పాను. ఆయన పేరేంటి ఇప్పుడు? ఉన్నవాడును. మరి యెహోవా అనే పేరు ఎవరిది? అర్థం కావాలి. బైబిల్ బాగా అర్థం కావాలంటే మొట్టమొదట దేవుడు ఒక్కడనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. దేవుడు ఒక్కడే. ఇద్దరు దేవుళ్ళు కాదు, ముగ్గురు దేవుళ్ళు కాదు. ఎందుకంటే పిల్లరా ఈరోజు క్రైస్తవ్యంలో డిబేట్లు, వాదోపవాదాలు. మీకు తెలుసు ప్రవీణ్ పగడాల చనిపోయాడు కదా, మన అందరూ చూశారు కదా, వాదించారు కదా. ఆయన త్రిత్వం మీద ఒక బుక్ రాశాడు. త్రిత్వం మీద ఒక బుక్ రాశాడు. ఆ బుక్ రాసి ముగ్గురు దేవుళ్ళు అని చెప్పలేదు. ఒక దేవుడే మూడు విధాలుగా తను కనపరుచుకున్నాడు. తండ్రిగా, కుమారుడిగా. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన పేరేంటంటే మీరు ఎప్పుడైనా మీ దేవుడి పేరేంటని అడిగితే ఏం చెప్తారు? యెహోవా ఎందుకు చెప్పరు? అక్కడ కన్ఫ్యూజ్ వచ్చేసి యెహోవా, అయ్యో యెహో తండ్రి అండి ఆయన. లేదండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, యేసుక్రీస్తు ఎవరో వారికి తెలిస్తే వారు ఆయనను సిలువ వేయకపోయింది. ఎందుకు సిలువ వేశారు అంటే ఆయన ఎవరు వాళ్ళకి తెలియనట్లుగా అన్యజనులమైన మనకు రక్షణ ఇవ్వడానికి తన సొంత ప్రజలైన ఇశ్రాయేలును గుడ్డివారిగా చేశాడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం వారు చదువుతున్నప్పుడల్లా ఆ ముసుగు వారి మీద వేయబడింది. ఎప్పుడైతే ఆ ముసుగు తీసివేయబడతాదో అప్పుడు వారు ఆయన చూస్తారు. ఎవరు చూస్తారు? అరే మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనరా, నీకు ఈ గాయాలు ఎక్కడే అని అడుగుతారంట. నేను ప్రేమించేవారు ఏంటో నాకు కలిగిన గాయాలని చెప్తాడంట. ఎందుకంటే పిల్లగా నీ జీవితాన్ని మార్చగలిగేవాడు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఏ పాస్టర్ నీ బ్రతుకును మార్చడు, ఏ ప్రసంగికుడు నీ బ్రతుకును మార్చడు. ఎందుకంటే వాళ్ళు వస్తే సెలబ్రిటీ లాగా పెద్ద హై లెవెల్లో నాకు ఇష్టం కాదు కానీ పట్టుకొచ్చాను. ఎందుకంటే ఏదో వేసుకోకపోతే మళ్ళీ మనం గౌరవించలేదని. దీనికి నేను అర్హుణ్ణి కాదు, దీనికి అసలు అర్హుణ్ణి కాదు. ఇవేమి ఈ పోటలు మనకు అక్కర్లేదు. కానీ ఈరోజు అదేమైపోయింది, ఒక డిగ్నిటీ అయిపోయింది, అదొక స్టేటస్ అయిపోయింది. నేను ప్రేమతో చెప్తున్నాను,
యేసుక్రీస్తును కలుసుకోగలిగితే నీ బ్రతుకును మార్చేవాడు ఆయన. ఎప్పుడైతే ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వెన్నడూ వ్యభిచారం చేయలేవు. ఆ సమరయ స్త్రీ 5 భర్తలతో బతికింది. అయ్యా మేము ప్రవక్త వస్తాడు మాకు బోధిస్తాడన్నాడు. లేదు ఆమె ఆమె మాకు మెస్సియా వస్తాడు మాకు బోధిస్తాడంది. నేను ఆయన అన్నాడు. శాస్త్ర పరిశీలన ఉన్నది ఆయన్ని దిగిమన్నాడు. ఆమె ఉన్నది ఆయన్ని ప్రవక్తమని గ్రహిస్తున్నాను. యేసు ప్రవక్తమని గ్రహించింది. ఆయన తాను ఏమైనాడో చెప్పాడు. ఏమని? నేను ఆయన్ని, నేనే ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఆయనని వీళ్ళు నమ్మరా? ఆయన పాపం అంటే యేసే యెహోవా. అప్పుడైతే దేవుడు మమ్మల్ని దీవించింది. దేవుడు ఆశీర్వదించింది.